హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. ఈ వీడియో డెడికేటెడ్ టు మై క్యూట్ బాయ్ దిస్ ఈజ్ ఫనీ. మనోడు పూర్తి పేరు నాకు తెలియదు, కానీ ఛానల్ పేరేమో దిస్ ఈజ్ ఫనీ అని ఉంది. దిస్ ఈజ్ ఫనీ ఇంగ్లీషే కదా, ఇది గుర్తుంచుకొని మాట్లాడదాం. దిస్ ఈజ్ ఫనీ గారికి మధ్య మధ్యలో వచ్చేస్తాయి, ఇంకా సింగులర్లు ప్లోరల్లో ఉండవు, ఇంకా వచ్చేస్తాయి. కానీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, కొట్టుకో, నువ్వు ఎవడికైనా డప్పు కొట్టుకో. ఎందుకంటే పేరుకి 6-7 ఇయర్స్ రివ్యూర్ ఫీల్డ్లో ఉన్నా మీరు ఎలాగో గొడ్లిప్పేసి ఇంకా భజన కొట్టుకున్నా కూడా ఓకే. సరే, మీరు పిఆర్లా మారిపోయినా కూడా ఓకే. ఒక కంటెస్టెంట్లకే రివ్యూలు చెప్పుకున్నా ఓకే. ఇంకా రివ్యూర్లం కాదు, మేము పిఆర్ పేజీలమి, ఫ్యాన్ పేజెస్మి అని ఇప్పుడు ఏదో మీమ్ పేజ్లో ఏదో చేసుకోండి, కొట్టుకోండి డప్పు, మీ ఇష్టం. ఎందుకంటే మీ చివరికి మీ క్రెడిబిలిటీ పోతుంది. ఆ దరిద్రం మీకు ఇప్పుడు తెలియదు, నెక్స్ట్ సీజన్స్లో తెలుస్తుంది. మీ ఛానల్ ఎవడు చూడ్డు, ఏందిరా ఇది మరి ఇలా డైరెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ పర్సన్కే ఓట్ వేయండి అని చెప్తున్నాడు, రివ్యూర్ ఎలా అవుతాడు రా, వీళ్ళు ఎందుకు చూస్తా అని చెప్పి వాళ్ళే తగ్గించేస్తారు. ఇంక మీకే బొక్క. ఇండైరెక్ట్గా నేను హెల్ప్ చేస్తున్నా మారమని, కానీ మీరు మారరు, మీ ఇష్టం. అది మీ పర్సనల్ అబ్బా, నాకు అనవసరం. మీరు ఏదైనా చేసుకొని సావండి. నేను ఎందుకు చేశానంటే, ఈ 142 కోట్ల జనాభాలో నేను ఒక ఇండియన్. సో ఇప్పుడు నాకు ఫిలాసఫీ ఉంటుంది, అలాగే అందరికీ ఒక ఫిలాసఫీ ఉంటుంది, నీకు ఫిలాసఫీ ఉంటుంది. నీ ఫిలాసఫీ ఏంటి? తెలుగు వాళ్ళని గెలిపించాలి. వేరే భాషలు అంటే లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ తెచ్చావు. దీని మీద నేను డిబేట్ పెట్టను. ఎందుకంటే డిబేట్ పెట్టినా మీకు అర్థమై సావదో, అర్థమైనా కూడా మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీ పర్సనల్ ఎజెండా ఏంటో నాకు తెలుసు. అది ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయను, ఎందుకు వేస్ట్ బొక్క. సో మీరు ఏదైనా కొట్టుకుసామండి, కానీ ఒక ఇండియన్ని లస్కులవిడ అనే రైట్ నీకు లేదు. అది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్. సో అది ఎంత పెద్ద పదమో, ఎంత అబ్యూజివ్ వర్డో నీకు తెలుసు. సో దీని మీద ఎవడైనా విచ్చలవిడిగా నీ మీద కేసు వేస్తానని కూడా అంటున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఇంత విచ్చలవిడిగా అబ్యూజివ్ వర్డ్స్ వాడేసి పబ్లిక్లో తిరిగేసి కంటిన్యూ చేసేస్తే, రేపు నిన్ను చూసి ఇంకొకటి స్టార్ట్ చేస్తాడు, ఆడేదో అంటాడు ఇండియన్స్ని, ఇంకొకటి వచ్చి ఇంకో బూత్ మాట్లాడతాడు. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యు ఆర్ ఎంకరేజింగ్ దిస్ షిట్. సో నేనేమంటానంటే, నువ్వు ఇంత విచ్చలవిడిగా బూతులు మాట్లాడేసి, కస్ వర్డ్స్ వాడేసి, ఇండియన్స్ని తిట్టేసి, న్యూట్రల్గా చేసే రివ్యూవర్లు ఏమో గుడ్డుగుర్రం అనేసి, గుడ్డోడు ఎవడో అర్థమైపోతుంది చూస్తుంటే. ఎవడు ఎంత గుడ్డుగా రివ్యూలు చేస్తున్నాడో నీ రివ్యూలు చూస్తే అర్థమైపోతుంది. ప్రైవేట్లో పెట్టక చెప్తున్నా, దమ్ముంటే పబ్లిక్లోనే ఉంచు, తమ్నేల్ కూడా డిలీట్ చేయక చెప్తున్నా. ఎవడు గుడ్డుగుర్రమో తర్వాత మాట్లాడదాం. నువ్వు ఇన్ని చేస్తూ పక్క వాళ్ళని గుడ్డుగుర్రం అంటున్నావు చూసావా, అది కూడా వదిలే. ఇంకా జనాలకే తెలుసు, నీ వ్యూవర్షిప్ నీ వ్యూస్కి అర్థమైపోద్ది. నేను అంటుంది అది కాదు, నీకే రైట్ ఉందని ఇండియన్స్ని లెస్క్లౌడే అంటావు. ఫస్ట్ నువ్వు అర్జెంటుగా దానికి అపాలజీస్ చెప్పాల్సిందే. లేదు నేను చెప్పను, నేను హీరోరా బాయ్, క్యాంపెయినింగ్ చేస్తున్నా, గట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అనుకుంటే మెల్లిగా నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత లోతుగా ఉన్న ఊబిలో దూరేవనేది. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నా, బిగ్ బాస్ రివ్యూర్ కమ్యూనిటీలో ఒక రివ్యూర్గా చెప్తున్నా, నువ్వు చేసింది తప్పని ఒప్పేసుకో. నువ్వు ఎవడి భజనైనా కొట్టుకో, తప్పని ఒప్పుకోలేదో దీన్ని నేను వదలను. నువ్వు దీన్ని ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఇంకేదైనా చేద్దాం అనుకున్నా కూడా ఏం చేయలేం. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, అందరికీ రైట్ టు స్పీచ్ ఉంది. అండర్ ఫెయిర్ యూజ్ ఆఫ్ యూట్యూబ్ పాలసీయే నేను నీ గురించి మాట్లాడతాను. నేను నీలా బరితెగించి పిచ్చిగా మాట్లాడలేదు. పోనీ నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్లో ఏమైనా నా మీదైనా ఏమైనా స్ట్రైక్లు గీకులు అలాంటి ప్రయత్నాలు వేస్తే వదిలేసుకో. ఎందుకంటే నువ్వు వేసిన ఇమీడియట్గా నేనే కాదు, కొన్ని 100 మందితో నీకు వేస్తావు. ఒకే దెబ్బకి ఛానల్ క్లోజ్ అయిపోతుంది. కేసే కాదు, ఛానలే కాదు, నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తా. సింపుల్. ఎందుకంటే చూపిస్తా, మనం వినాలి ఇవి. సో గౌతమ్కి మన దగ్గర నుంచి మాత్రమే ఓట్లు వస్తాయి, నిఖిల్కి మన దగ్గర నుంచి ప్లస్ అక్కడ నుంచి. ఈ టైంలో మనం ఏం చేయాలి? ఇండియన్స్ నా లస్కులు అవడా కాకుండా వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ పక్కన పెట్టేద్దాం. నువ్వు ఇండియనే కదా, నీకు ఒక హైరార్కీ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. ఇండియా తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత నువ్వు ఎక్కడ చూపించుకున్నావు నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ తర్వాత నీ లొకేషన్ ఏదైనా ఉంటే లింగంపల్లో, ఏ పల్లో అక్కడ నువ్వు కొట్టుకుంటున్నావు భజన. ఒకళ్ళు కొట్టుకో,
ఇండియన్ లెస్ క్లౌడ్ అంతే స్వామి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలోనే కదా ఉంది. అంత బుర్ర తక్కువగా మాట్లాడడం ఏంది? ఆంధ్రప్రదేశ్ సెపరేట్ కంట్రీలో ఉందా? సో అసలు ఏమైనా జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? ఇండియన్ లెస్ క్లౌడ్ అంటే ఆ లెవడీలో తమరు కూడా వస్తారు కదా. ఇప్పుడు నేను కూడా వస్తున్నా. నేను అందుకే అఫెండే చెప్తున్నా. నేనేమి నిన్ను తిట్టట్లే, నువ్వు మాట్లాడిందే నేను రిపీట్ చేస్తున్నా. దానికి నువ్వు అఫెండ్ అవుతుంటే ఒకవేళ ఈ వీడియో చూసి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, కొంచెం గట్టిగా వెళ్తుంది మనోడికి. వెళ్ళకపోయినా వెళ్ళేటట్టు చేస్తా. ఎందుకంటే యూ హ్యావ్ టు అపాలజైజ్, నాట్ టు మీ, టు పబ్లిక్. ఎందుకంటే నువ్వు ఇండియన్స్ని సంబోధించి లెస్ క్లౌడ్ అన్నావు. నీ మీద చాలా చిరాగ్గా ఉన్నారు చాలామంది అడ్వకేట్స్ కూడా రెడీగా ఉన్నారు కేసు వెయ్యడానికి. నువ్వు దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అడ్వకేట్స్ ఆర్ గెటింగ్ రెడీ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ ఫర్ యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ కాల్డ్ లెవడే. సంబోధించి ఎవరిని? ఇండియన్స్ని. ఆ ఇండియన్స్లో మేము కూడా ఉన్నాం. సో దయచేసి మై డియర్ క్యూట్ బాయ్, నువ్వు అర్జెంట్గా సారీ చెప్పేసి ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయను అని చెప్పి నీ రివ్యూలు, నీ భజన, నీ పిఆర్ యాక్టివిటీస్ ఏమేమి చేసుకో. తెలుగు మీద అంత అద్భుతమైన ప్రేమ ఉన్నోడివి దిస్ ఈజ్ ఫనీ అని కాకుండా నా పేరు ఫనీ అని పెట్టుకొని సావు. ఓకేనా? ప్రీచింగ్లు ఇచ్చేయడం ఈజీయే, ఫాలో అవడం కష్టం. ఇంత అద్భుతంగా తెలుగు వస్తున్నారు కదా, మీరు ఎక్కడికి పోయారు? నబీల్ ఎందుకు సపోర్ట్ చేయట్లే? తెలుగు కూడా కదా నబీల్ గట్టిగానే ఆడుతున్నాడు కదా. నబీల్కి ఇంకా మంచి ఓటింగ్ ఉంది కదా. విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయట్లే? అభయ్ నవీన్ ముందు ఫస్ట్ ఫ్యూ వీక్స్లో అభయ్ నవీన్, సోనియాకులు ఎందుకు ఇది లాగితే మీకే బొక్క? ఎందుకు? అందుకే ఎక్కువ లాక్కోక 6-7 నుంచి చేస్తున్నావు కానీ నీ మీద రెస్పెక్ట్తో చెప్తున్నా, ఇది ఆపేసి న్యూట్రల్గా చేయి. కొన్ని భజన కొట్టుకుంటే కొట్టుకో, నీ క్రెడిబిలిటీ అది పోతుంది. ఏదో టాపిక్ వచ్చిందని చెప్తున్నా. బట్ నువ్వు ఇండియన్స్ని తెచ్చి లెస్ క్లౌడ్ అంటే ఎవడు ఊరుకోరు, అస్సలు ఊరుకోరు. నేను చాలా జెంటిల్గా చెప్తున్నా ఈ వీడియోలో. ఇది కూడా నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటే గట్టిగా ఉంటుంది, చాలా మామూలుగా ఉండదు. సో దయచేసి కుర్రోళ్ళకి అపాలజైజ్ చెప్పి ఇండియన్స్కి, ఓకేనా? వీడియోని డిలీట్ చేయక, అర్థమైంది కదా? లేదా ఎవడు ఏం చేయలేడు, కేసు చేయలేడు అనుకుంటున్నావు కదా. నువ్వు కానీ రెస్పాండ్ అవ్వకపోతే దీని మీద నాకేం అవసరం లే. నాకు అసలు నువ్వు నన్ను అడ్రస్ కూడా చెయ్యొద్దు స్వామి. నువ్వు జస్ట్ ఆనెస్ట్గా వచ్చేసి నేను మాట్లాడిన తప్పు అని చెప్పేసాను, ఓకేనా? నువ్వేదో నా పేరు చెప్పుకోవాలని అస్సలు సమస్య లేదు మనకు. అసలు మీలాంటి ఫ్రీ పబ్లిసిటీ నాకు అసలు వద్దు. నేను హర్ట్ అయ్యాను, నాలాగే 1,000 మంది హర్ట్ అయ్యారు. ఇప్పుడు అది చూసి 1,00,000 మంది హర్ట్ అవుతారు. తర్వాత నువ్వు హర్ట్ అయ్యేటట్టు ఉంటావు. నువ్వు చాలా హర్ట్ అయిపోతావు, తర్వాత అలాంటి పనులు చేస్తారు. సో దయచేసి వాళ్ళందరికీ సారీ చెప్పి ఒక వీడియోలో తర్వాత నీ భజన నువ్వు చేసుకో, ఓకేనా? తర్వాత నువ్వెవడు నేనెవడు. ఐ హోప్ ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. సభ నమస్కారం. ఎక్స్ట్రా చేస్తే మళ్ళీ కలుద్దాం.